ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీలకు శ్రీకారం రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా 27 డిసెంబర్ 2023 ప్రజాపాలన దరఖాస్తుల ఆవిష్కరణ అంటూ ఒకరిస్తున్నాం. అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపల్ వార్డులో 28 డిసెంబర్ 2023 నుంచి 6 జనవరి 2024 వరకు దరఖాస్తులు స్వీకరించబడిన ప్రగతి పదం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం అంటూ ఈరోజు ఇది చూస్తూ ఉన్నాం కదా. వాస్తవంగా ఈరోజు మనం కొంచెం వీళ్ళ గురించి మాట్లాడాలి. ఈరోజు మొన్నటికి మొన్న అసెంబ్లీ వేదికగా వీళ్ళే చెప్పారు 6.7 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి ఈరోజు శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఒక్క పేపర్ కాదండి, మల్టిపుల్ పేపర్స్లో ఈరోజు యాడ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క వీటి యాడ్స్కే కొన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకు ఇక కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం ఎందుకు వృధా చేయాలి అనేది ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. గతంలో కేసీఆరే ఈ విధంగా యాడ్స్ వేస్తే తూర్పారా పట్టినటువంటి పరిస్థితి మాకుండే. ఈరోజు మిమ్మల్ని అనకుండా ఉండలేమా? ఖచ్చితంగా అంటాం, బరాబర్ అంటాం. ఎందుకంటే ప్రజాపాలనలో భాగంగా మీరు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చులు పెడతా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు కేసీఆరే దుబారా ఖర్చు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినది మనందరికీ కూడా ఉన్నటువంటి సమాచారం. మీరు కూడా దానిలో భాగంగా పెద్ద ఎత్తున నిలదీయడం జరిగింది. కానీ ఈసారి మీరు అధికారం పీఠం ఎక్కిన తర్వాత మీరు కూడా కేసీఆర్ లాగానే పాలన చేస్తా అంటే ఈరోజు ప్రశ్నించే గొంతుకలుగా కావచ్చు, లేదంటే తెలంగాణ పక్షంగా ఖచ్చితంగా మిమ్మల్ని నిలిచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది పద్ధతి కాదు. ఇలాంటి ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉంది. మీరు కేవలం రిజర్వ్ బ్యాంక్ నుంచి 1400 కోట్ల రూపాయల అప్పులు తెచ్చని చెప్పేసి తెలుస్తూ ఉంది ఈ యొక్క 15 రోజుల కాలంలోనే. అంటే మీరు అప్పుల గురించి మాట్లాడి మీరు అప్పులు తెస్తూ ఉన్నారంటే ఏమనుకోవాలి? ఈరోజు కేసీఆర్ ఎట్లాగో రాష్ట్రాన్ని మొత్తం కూడా కుక్కలు చింపిన విస్తరి చేసినది వాస్తవం. మరి మీరు కూడా అంతకు మించిన కుక్కలు చింపిన విస్తరి చేస్తారా అనేది అనుమానం కలుగుతూ ఉంది మాకు. దయచేసి ఇలాంటి దుబారా ఖర్చులను దయచేసి మీరు ఎవరు కూడా ఈరోజు పెట్టొద్దు అని చెప్పేసి కూడా ఈరోజు చాలా సీరియస్గా మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా దీనిపైన ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా వదిలిపెట్టమని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి మిత్రులారా, ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు ఐఎన్డిపి అంటే అనుకోవచ్చు, చాలామంది ఏమనుకుంటారంటే ఈ ప్రచార మాధ్యమాల ద్వారా అభయహస్తం సంబంధించినటువంటి స్కీమ్ సంబంధించిన దరఖాస్తులను ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. అంటే చాలా రకాల అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క పేపర్లను మీరు మీడియాని మేనేజ్ చేయడానికి కేసీఆర్ కూడా ఇదే విధంగా యాడ్లు ఇచ్చి మేనేజ్ చేస్తుంటాడా, అదేవిధంగా మేనేజ్ చేసి ఒక్కొక్క పేపర్కు 10 నుంచి 15 లక్షల రూపాయలు ఇచ్చేసి ఈరోజు మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అనేది మాకు అర్థమవుతోంది. దయచేసి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇలాంటి పరిస్థితి తెచ్చుకొని ఈరోజు రాష్ట్రాన్ని ఇంకా పెద్ద ఎత్తున కుక్కలు చింపిన విస్తరి చేయకండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఇలాంటి ప్రభుత్వం అయితే మాత్రం ఖచ్చితంగా ఈరోజు మిమ్మల్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా వీటిపైన పెద్ద ఎత్తున మేము చర్యలు కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వాన్ని.